తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. దాదాపు 60 సీట్లకు పైగా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హంగ్ వస్తుంది అని ఫస్ట్ నుంచి అనుకున్నారు. కాంగ్రెస్ సర్వేలు కూడా చెప్పే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పి, ఈ నేపథ్యంలో సర్వేలు చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు దాదాపుగా ఖాయమైపోయినాయి. ఆల్రెడీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ సంబరాల్లో మునిగిపోయారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో కూడా రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ దగ్గర ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారా? మరి కాసేపట్లో కూడా ఇటు రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కి చేరుకున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తాజా అప్డేట్స్ ని మనకు అందించడానికి మాతో పాటు మా ప్రతినిధి ఉన్నారు హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం లాంఛనమే అయిపోయింది విషయం. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి తాజా అప్డేట్స్ ఏంటి హరీష్? వెన్నెల, కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పటికే 65 స్థానాల్లో మెజార్టీతో వెళుతున్నది. ఇప్పటికే 4 గెలవడం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. ఇక నల్లగొండ జిల్లా నుంచి కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. కొత్తగూడెం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ సంబంధించి కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా వెళ్తున్న క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే 65 స్థానాలకు పైగా కూడా మెజార్టీతో వెళ్తున్న నేపథ్యం, అభ్యర్థులంతా కూడా అత్యధిక మెజార్టీతో రౌండ్లో కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా అంటే ఆ మార్కు దాటింది ఏదైతే 60 స్థానాలకు సంబంధించి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్న ఆ మార్కును దాటిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గాంధీ భవన్ సంబంధించి సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్లో పటాసులు పేల్చిన నేపథ్యం కావచ్చు. గాంధీ భవన్ సంబంధించి కూడా నేతలంతా కూడా వస్తున్న క్రమం ఉంది. డికే శివకుమార్ కాసేపటి క్రితమే వచ్చారు. మరి కాసేపట్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాబోతున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా బయలుదేరిన నేపథ్యం కనిపిస్తుంది. ఆయన నేరుగా ఆయన నివాసం నుంచి గాంధీ భవన్కి నేరుగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ డికే శివకుమార్ సంబంధించి ఇప్పటికే చేరుకున్న నేపథ్యం, అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా పరిశీలనలో డికే శివకుమార్ పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆయన గాంధీ భవన్కి వచ్చారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి వస్తున్న నేపథ్యం కావచ్చు. ఆయన నివాసానికి ఇప్పటికే డీజీపీ అలాగే మహేష్ బాబు, సిపి మహేష్ బాబుతో పాటు ఆయన మీట్ అయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన జూబ్లీహిల్స్ నివాసం నుంచి కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్కి వస్తున్న క్రమం కనిపిస్తుంది. గాంధీ భవన్లో సంబరాలు చూస్తున్నాం. ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఖాయం చేశారు. కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. 88 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్టుగా కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు ఉత్సాహం కావచ్చు, కోలాహలంతో కూడా గాంధీ భవన్ సందడి నెలకొన్నది. అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే 4 గెలిచిన అభ్యర్థులు ఉన్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడికి గాంధీ భవన్ చేరుకుంటున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి సంబంధించి కూడా మరి కాసేపట్లో రాబోతున్న నేపథ్యంలో ఆయన కోసం గాంధీ భవన్ బయట కావచ్చు, గాంధీ భవన్ లోపల కావచ్చు, పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలంతా కూడా ఎదురు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఎంత కోలాహలంతో నిండిపోయిన గాంధీ భవన్ చూస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఏర్పాటు చేసిన పార్టీ, తెలంగాణలో ఏదైతే తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇక్కడ 2 దఫాలుగా అంటే 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నట్టుగా కూడా కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి 2 దఫాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేసిన నేపథ్యం చూసొచ్చు. రేవంత్ రెడ్డి గాంధీ భవన్ గేట్ వద్దకు చేరుకున్నారు. నేతలంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు గాంధీ భవన్ గేట్ వద్దకు వెళ్తున్న క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ ఇప్పటికే పెద్ద జోష్, కార్యకర్తలు నేతల్లో కూడా పెద్ద జోష్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఏదైతే మార్పు కోసం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వెళ్ళింది. 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లకు సంబంధించిన నేపథ్యం కావచ్చు. పూర్తిగా ప్రజలకు మెప్పు పొందిన నేపథ్యం. ఆ డిక్లరేషన్లే కర్ణాటకలో గెలిపించిన నేపథ్యం కావచ్చు. గ్యారంటీలు తెలంగాణలో కూడా మార్పు కావాలి,
కాంగ్రెస్ రావాలనే నినాదంతో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టార్గెట్గా అధికారమే లక్ష్యంగా కూడా వెళ్ళిన నేపథ్యం కావచ్చు. ప్రతి అంశాల్లో కూడా వ్యూహాత్మకంగా వెళ్ళిన నేపథ్యం అభ్యర్థుల ఎంపిక సంబంధించి ప్రక్రియ మొదలు కావచ్చు, అలాగే అభ్యర్థులకు సంబంధించిన ఈ ప్రచార కార్యక్రమాల మొదలు అన్నిటిలో కూడా వ్యూహాత్మకంగా వెళ్ళింది. అధిష్టానం నుంచి కూడా పెద్ద ఎత్తున అధిష్టానానికి సంబంధించి కూడా తెలంగాణ వైపు ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. అన్ని అంశాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ వ్యూహాలన్నీ ఫలించేలాగా కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే మార్క్ చూస్తున్నాం, నలుగురు మంది అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యం కావచ్చు. ఇంకా మెజార్టీ అభ్యర్థులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా అభ్యర్థులు కొనసాగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక అంటే ఇప్పటికే ఏదైతే అది కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి వచ్చారు. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు అభివాదం చేస్తున్న నేపథ్యం కావచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా రేవంత్ రెడ్డిని చూసేందుకు, రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు మొన్న 3 రోజుల నుంచి కూడా ఆయన నివాసం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయో ఆ ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున రోజు గాంధీ భవన్ సంబంధించి కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తిగా అంటే కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, పూర్తిగా సందడిగా మారిన నేపథ్యం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి సంబంధించి అభివాదం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అని నినాదాలు చేస్తున్నారు. బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు. అంటే గాంధీ భవన్ సంబంధించి కూడా ఇక్కడ గాంధీ భవన్ వెలుపల కావచ్చు, బయట కావచ్చు, పూర్తిగా కోలాహలం కార్యకర్త కోలాహలంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గాంధీ భవన్ సంబంధించి కూడా ఇదంతే గెలుపొందిన నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అంతా నేతలంతా కూడా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్న నేపథ్యం కావచ్చు, అగ్రనేతలంతా కూడా వస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే సుశీల్ కుమార్ షిండే అలాగే సూర్జావాలా కూడా తెలంగాణకు చేరుకున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే డీకే శివకుమార్ సంబంధించి కూడా మార్కు దాటని పక్షంలో కూడా వ్యూహాలను కూడా సంధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఆ మార్కు దాటేసిన నేపథ్యం ఇక్కడే అంటే ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి, ఇక డీకే శివకుమార్తో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు, ఎలా ఉండబోతుంది, ఇక్కడ తాజ్ కృష్ణాలో ఉండబోతారా, మిగతా బెంగళూరుకు సంబంధించి కూడా అక్కడికి నేతలను తరలించే అవకాశం ఉన్న దానిపైన కూడా ఇంకా మెజార్టీ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి పూర్తిగా మరి కాసేపట్లో 1-2 గంటల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఎంతమంది గెలిచే అవకాశాలు ఉన్నాయనిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఎలాంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి దానిపైన కూడా డీకే శివకుమార్తో రేవంత్ రెడ్డి మాట్లాడి తర్వాత ఒక స్పష్టత తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఓట్ టు స్టూడియో. రైట్ హరీష్, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. మనం చూసుకున్న